హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 4వ లెసన్ అయితే చూద్దాం రండి. 4వ లెసన్ వచ్చేసి సమయస్ఫూర్తి పాఠంలోని ఇంపార్టెంట్ బిట్స్ని మనం అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సమయస్ఫూర్తి పాఠం యొక్క కవి కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం గారు అనే పాఠం ప్రక్రియ, కథా ప్రక్రియ. సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం. సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగం రచించింది కందుకూరి వీరేశలింగం. సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగానికి కందుకూరి వీరేశలింగం రాసిన ఏ కథ మూలంగా చెప్పవచ్చు? విగ్రహం. క్రింది ఇచ్చిన కథలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు ఏవో గుర్తించండి. పంచతంత్ర కథలు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలను మొట్టమొదటిసారిగా రచించినది ఎవరు? విష్ణు శర్మ. క్రింది ఇచ్చిన వారిలో ఎవరికి గద్దె తిక్కన అనే బిరుదు ఉందో గుర్తించుము. కందుకూరి వీరేశలింగం. మొట్టమొదటిగా పంచతంత్ర కథలు రాసిన విష్ణు శర్మ ఏ భాషలో ఈ కథలను రచించాడో గుర్తించండి. సాంస్కృతిక భాష. సంస్కృత భాషలో ఉన్న పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? పరావస్తు చెన్నయ్య సూరి. పరావస్తు చెన్నయ్య సూరి పంచతంత్ర కథలను ఏ పేరుతో తెలుగులోకి అనువదించాడు? నీతి చంద్రిక. సమయస్ఫూర్తి అనే పాఠంలో మిత్రమా నమస్కారం, జాతి వైరమున్న మనం శత్రుమిత్రులము అని ఎవరితో అన్నారు? రోమశుడితో ఫలితుడు. క్రింది ఇచ్చిన వాటిలో ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలుగా వేటిని చెప్పుకుంటామో గుర్తించండి. నీతి చంద్రిక, ప్రతీకాత్మకథలు, పంచతంత్ర కథలు. క్రింది వానిలో కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించని అంశం మీద గుర్తించండి. నవలాకారుడు. క్రింది ఇచ్చిన పాఠ్యాంశాలలో పంచతంత్ర కథలు, నీతి చంద్రిక కథలను పరిచయం చేసి ఆ కథలోని విలువలను విద్యార్థులలో పెంపొందించే విధంగా ఉద్దేశంగా గల పాఠమును గుర్తించము. సమయస్ఫూర్తి అనే పాఠ్య భాగంలోని పాత్రలకు సంబంధించి సరికాని జత. చంద్రకుడు జింక, ఫలితుడు ఎలుక, రోమశుడు పిల్లి. కరెక్టు. సమయస్ఫూర్తి అనే పాఠంలో ప్రాణభీతితో గిలగిలలాడుతూ ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నది ఎవరు? ఫలితుడు. సమయస్ఫూర్తి అనే పాఠంలో ఎవరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడినది ఎవరో గుర్తించండి. ఫలితుడు. సమయస్ఫూర్తి అనే పాఠంలో ఆహా ఎంత అద్భుతము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అని ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? రోమశుడిని చూసి ఫలితుడు అనుకున్నాడు. సమయస్ఫూర్తి అనే పాఠంలో మిత్రమా ఈ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అని ఎవరిని సహాయం అడిగారు? రోమశుడు ఫలితుడిని. సమయస్ఫూర్తి అనే పాఠములో బ్రతుకు జీవుడా అంటూ పుటక్కన చెట్టెక్కినది ఎవరో? క్రింది వనలో గుర్తించండి. రోమశుడు. కరుణ నమస్కారం పెట్టినది ఈ వాక్యంలో అనునాసిక అక్షరాల జతను క్రింది వాటిలో సరైన ధరను గుర్తించండి. నా కన్న బిడ్డల్లాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకడం అవసరమా? నిస్సహాయుడిగా ఎంత కాలం ఇలా దాంకోవాలి అని ఆలోచించి ఎవరు చావే శరణ్యమని అనుకున్నారు? విక్రయసేనుడు. క్రింది ఇచ్చిన వాక్యములో ఊష్మాలు కలిగిన పదాల జతను గుర్తించండి. భాషను మాట్లాడే సహజ శక్తి మనుషులందరికీ ఉంటుంది. భాషను సహజ శక్తి. క్రింది ఇచ్చిన పదాలలో అంతస్తాలు ఉన్న పదాలను గుర్తించండి. అంతస్తాలు ఉన్న పదాలను: యమున, కారం, వంకర, వేల. క్రింది ఇచ్చిన వాక్యంలో గీత గీసిన అక్షరాలను ఏ వర్ణోత్పత్తి స్థానం నుంచి పుట్టిందో గుర్తించండి. ఈ ఇళ్లలో చక్కగా చదువుకున్న వారే సుఖపడతారు. తాళవ్యాలు. క్రింది ఇచ్చిన రచనల్లో కందుకూరి వీరేశలింగం గారి రచనలను గుర్తించండి. సత్యరాజ పూర్వదేశ యాత్రలో, హాస్య సంజీవని, రాజశేఖర చరిత్రము, 6 గ్లాసులు, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర. సమయస్ఫూర్తి అనే పాఠంలో కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరం స్నేహంగా ఉందాము, కాదంటే నీకహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ అని ఎవరితో ఎవరన్నారు? ఫలితుడు. రోమశుడితో.
సమయస్ఫూర్తి అనే పాఠంలో మిత్రమ్మ, జీవితం చివరి దశలో ఉన్నాను. నువ్వు చెప్పినట్లే నడుచుకుందాం. నువ్వు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు. నీకు కృతజ్ఞతలు. ఆ గుడ్లగూబ నిన్నేమీ చెయ్యలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తానని ఎవరితో అన్నారు? రోమశుడు పిల్లితో అన్నాడు. సమయస్ఫూర్తి అనే పాఠంలో స్వజాతి బుద్ధితో కపటంతో మిత్రమా బయటకు రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని ఎవరితో అన్నారు? పలితుడితో రోమశుడు అన్నాడు. సమయస్ఫూర్తి అనే పాఠంలో మిత్రమా చాలా సంతోషం. ఇందాకటిదాకా కుట్ర ఏదీ లేదు, అంత సత్యమే జరిగింది. ఉభయులకు లాభమే, ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం బయటకు వచ్చాననుకో, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని ఎవరన్నారు? పలితుడు రోమశుడితో అన్నాడు. సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగ రచయిత కందుకూరి వీరేశలింగం గారు ఎక్కడ జన్మించారో, ఆయన జీవితకాలం ఎంత? రాజమండ్రిలో జన్మించాడు. 1848, 1919. ఈ క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జత. పంచవటం 4 మర్రి చెట్ల సమూహం తప్పిది. మనడం, చాలా భయపడడం. సదాలోచనలు, మంచి ఆలోచనలు. పటాపంచులు, నాశనం. క్రింది ఇచ్చిన వ్యతిరేక పదాలను సరిగ్గా జతపరచండి. వెలుగు, చీకటి. ధర్మం, అధర్మం. అదృష్టం, దురదృష్టం. మంచి, చెడు. సత్యం, అసత్యం. అపకారం, ఉపకారం. క్రింది ఇచ్చిన ప్రకృతి, వికృతి పదాలకు సంబంధించి జతలలో సరికాని జతను గుర్తించండి. ప్రాణము, పానము కరెక్ట్. ధర్మము, దమ్మము కరెక్ట్. కథ కరెక్ట్. రథం తప్పు. క్రింది ఇచ్చిన ప్రకృతి, వికృతి పదాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఆహారం, అరము తప్పు. అంగుళీయకం, ఉంగరం. ప్రాంతము, పొంత. హితం, హితం. 3 కరెక్టు. 2, 3, 4. క్రింది ఇచ్చిన సంధి పదాల సంధి విభజనకు సంబంధించి సరికాని జత. సదాలోచన సద్ప్లస్ ఆలోచన తప్పిది. మహనీయులు ప్లస్ ఎందరో కరెక్ట్. ముసలి వాళ్ళు ప్లస్ అందరూ కరెక్ట్. ప్రజలు ప్లస్ అందరూ కరెక్ట్. క్రింది ఇచ్చిన పదాలలో ఉత్వ సంధికి ఉదాహరణ అయిన పదాలను గుర్తించండి. ఉదాహరణ అయిన పదాలు: వాడెక్కడ, మనమందరం, ఇల్లుంది, ముసలివారట్టే, పాదాలెన్ని. క్రింది ఇచ్చిన సమాస పదాలు విగ్రహ వాక్యమునకు సంబంధించి సరికాని జత. ప్రాణభీతి, ప్రాణాల యందు భీతి కరెక్ట్. ప్రాణగండం, ప్రాణము యొక్క గండం తప్పు. సదాలోచన, మంచిదైన ఆలోచన కరెక్ట్. ధర్మబుద్ధి, ధర్మమైన బుద్ధి కరెక్ట్. ఈ క్రింది ఇచ్చిన వాక్యములలో సరైన వాక్యమును గుర్తించుము. విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఉపమాలంకారం. ఆ కిరాతకుడు కాలయముడిలా వస్తున్నాడు. ఉపమాలంకారం. 2 కరెక్టు. క్రింది ఇచ్చిన భాషా భాగానికి సంబంధించిన వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి. పనిని తెలిపే మాట, క్రియ. పేరుకు బదులుగా వాడేది నామవాచకమా? తప్పు. సర్వనామం. సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. లింగవచన విభక్తులకు లేనిది అవయవం. ఇక్కడ సర్వనామం రావాలి. ఈ క్రింది ఇచ్చిన వాటిని సరిగ్గా జతపరచండి. విశేషణం ఎర్రని, నామవాచకం వనజ, క్రియ చదివాను, అవ్యయం కాని, సర్వనామం ఆమె. అవి కొంచెం ఇంపార్టెంట్. దీంట్లో బాగా ఉపయోగపడే చాలా ఉన్నాయి అన్నమాట. 6th క్లాస్లో మనం నేర్చుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ క్రింది ఇచ్చిన పర్యాయ పదాల జతలలో సరికాని జత గుర్తించండి. వటము, బహుపాదము, మర్రి చెట్టు కరెక్ట్. నమస్కారం, కైమోడుపు, అంజలి కరెక్ట్. ఎలుక, ముషకము, కనకము తప్పు. శత్రువు, విరోధి, వైరి కరెక్ట్. క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జత. దీనస్థితి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కరెక్ట్. సదాలోచన, విశేషణ ఉత్తర పూర్వపద కర్మధారయ సమాసం తప్పు. జాతి లక్షణం, షష్ఠి తత్పురుష సమాసం కరెక్ట్. ప్రాణభీతి, సప్తమి తత్పురుష సమాసం కరెక్ట్. క్రింది ఇచ్చిన వాటిని సరిగ్గా జతపరచండి. పిల్లి, బీడలము, మార్జలము. గుడ్లగూబ, ఊలకము, గూబ. వైరము, విరోధం, శత్రుత్వం. గుండె, హృదయము, యద. ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. వైఫల్యం గెలవడానికి ఇక నిచ్చెనను మోసుకు వస్తుంది.
అని ఎవరు అన్నారు? విక్రమసేనుడు అన్నాడు. ఇది వచ్చేసి 6వ క్లాసులోని 4వ లెసను సమయస్ఫూర్తి అనేది పాఠంలోని ఇంపార్టెంట్ బిట్స్. చూసారు కదా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.